అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిన్న పవన్ కళ్యాణ్ గారి విషయంలో రఘు చాలా అబద్ధాలని, చాలా తప్పుడు మాటలని చెప్పాడు. అందులో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 500 కోట్ల రూపాయలైనటువంటి ప్రభుత్వ భూమిని అప్పనంగా కొట్టేశాడని చెప్పాడు. కానీ ఆయన ఏం చెప్పాడు, 2024 ఎలక్షన్స్ ఎన్నికల అవఫిట్లో ఆయన పలానా సర్వే నెంబర్ 706 అనేటువంటి సర్వే నెంబర్ మీద 10 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తున్నట్లు ఆయన పలానా శంకరపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇది రిజిస్టర్ అయింది అని చెప్పేసి ఆయన 3,213 అనేటువంటి నెంబరు అప్లికేటెడ్ 2014 అనేటువంటి దాంతో, అంటే ఆ డాక్యుమెంట్ నెంబర్ తోటి ఇది రిజిస్టర్ అయింది అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు కొనుగోలు చేశారా, కబ్జా చేశారా అనేటువంటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి రఘు. ముందు కొనుగోలు చేశాడంటాడు, లేదు అది కొనుగోలుకు క్రయ విక్రయాలకు చల్లదని చెప్తాడు. క్రయ విక్రయాలకు చల్లనటువంటి భూమిని పవన్ కళ్యాణ్ గారు కొనుగోలు చేసి అక్కడ ఆయన అక్రమంగా సాగు చేసుకుంటున్నాడు అని చెప్పాడు. అయితే తాజాగా ఇవన్నీ కూడా ఒక తప్పుడు కథనాలు. ఎందుకంటే ఇప్పుడు రఘు అడ్డంగా దొరికిపోయాడు. ఆయన 706 మొత్తం కూడా బఫర్ జోన్స్లో FDL పరిధిలోనే ఉంది, చెరువు పూర్తి స్థాయిలో చెరువు 706 సర్వే నెంబర్లోనే ఉంది అని చెప్పాడు. అయితే తాజాగా అసలు చెరువు ఉన్నటువంటి 707 అనే సర్వే నెంబర్ గురించి ఆయన ప్రస్తావించలేదు. ఒకసారి ఈ అబద్ధం నేను కాదు కానీ ఆయన నోటితో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూస్తే దాని మీద మనం పూర్తి స్థాయిలో వివరణ ఇస్తే బాగుంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్. సరే, ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూసే ముందు ఒకసారి, ఎందుకంటే రఘు జర్నలిజం చేయటం, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయటం రఘుని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది తెలంగాణలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ మధ్య ఆయన మీద కూడా ఒక ఎపిసోడ్ నడిచింది, అమ్మాయిల్ని ట్రాప్ చేయటం ఒకటను, అలాగే వసూళ్ళు అంటే బఫర్ జోన్స్లో ఉన్నాయని పారిశ్రామికవేత్తల్ని భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు, దందాలకు పాల్పడుతున్నాడు అని తెలిసింది. సరే, అవన్నీ కూడా ఒకవేళ ఏదో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారని చెప్పి ఒకవేళ వచ్చిన విషయాల గురించి నేను మాట్లాడను, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూస్తే ఆయన క్లియర్ కట్గా ఎక్కడ అబద్ధం ఆడాడు, ఆయన క్లియర్ కట్గా అబద్ధం ఆడాడు, ఎక్కడ ఆయన దాచిపెట్టాడు అంశాల గురించి మనం ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి చూడండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న కోడి చెరువుని ఎంత తెలివిగా, ఎంత చాకచక్యంగా కబ్జా చేసినావు మిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్. మరి ఒక చెరువు భూమిని ఏ రకంగా నీ పేరు మీదకి 10 ఎకరాలు ఎక్కించుకున్నావు? ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఎలక్షన్ అఫిడవిట్ లో డైరెక్ట్ గా నేను ఇంకా ఇందులో చాలా భూముల వ్యవహారాలు ఉన్నాయి, దాని జోలికి వెళ్ళట్లే. ఈ ఎపిసోడ్ లో ఒకటే అంశం మాట్లాడుతున్నా. ఇందులో నేను మాట్లాడుతున్నది జస్ట్ ఒక 10 ఎకర్స్ గురించి. జన్వాడ విలేజ్, శంకరపల్లి మండల్, తెలంగాణ, సర్వే నెంబర్ 706. ఇదంతా రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. ఈ సర్వే నెంబర్ 706 లో 10 ఎకరాలు నాకున్నది అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. సో మరి ఈ 706 సర్వే నెంబర్ లో ఉన్న 10 ఎకరాలు ఎక్కడిది? సర్వే నెంబర్ 706 ఇది చూడండి. ఇదంతా ఈ బ్లూ కలర్ కనిపిస్తున్న ఈ లైన్ అంతా కూడా లేక్. ఇదంతా ఇది లేక్. ఇది ఆ చెరువు FTL ప్రాంతమే 706. ఆయన మెన్షన్ చేసిన 10 ఎకరాల భూమి ఎక్కడ ఉంది? 706. ఇది టోటల్ FTL లో ఉంది. ఇది ఏంది? ఇది చెరువు. ఇది చెరువులకు సంబంధించిన సర్వే చేసినప్పటి మ్యాప్. ఇది 706 సర్వే నెంబర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. టోటల్ సర్వే నెంబర్ అందులోనే ఉంది. ఈ చెరువు ఏం చెరువు? కెడస్ట్రియల్ మ్యాప్ ఆఫ్ కోడి చెరువు అంటారు దీన్ని. కోడి చెరువు అంటారు. మరి 706 సర్వే నెంబర్ ఎట్లా వచ్చిందా నీకు? నీకు అసలు ఏ రకంగా నీకు ఆ SRO సబ్ రిజిస్టర్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి నువ్వు ఎట్లా ఎక్కించుకున్నావు? అంటే టోటల్ గా చెరువు ప్రాంతాన్ని లేపి అవతల పడేసిండు. డాక్యుమెంట్ ఎవరిది? ఇది రంగారెడ్డి శంకరపల్లి జన్వాడ పవన్ కళ్యాణ్ది. నీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే చెరువు భూమి అని చూపిస్తుంది. మరి ఎట్లా పట్టాగా మారింది? మరి ఎందుకు కలిసి వీళ్ళు చాలా బాగా చేస్తున్నాడు. ఆయన దండం పెడతా నా చెరువు జోలికి రాకన్నాడేమో. నేను చెరువు కబ్జా చేసిన దాని జోలికి రాకని రంగనాథ్ కలిసి ఉంటాడేమో. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? చెరువు భూమి అని చూపిస్తున్నాడు. ఎన్ని ఎకరాలు చూపించిందంటే అందులో ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మొత్తం అసలు 706 ఆ సర్వే నెంబర్లో ఎంత చెరువు భూమి ఉంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిచ్చిన సర్వే నెంబర్ ప్రకారం 705లో 17 ఎకరాల 6 గుంటలు భూమి. అట్లాగే 706లో అంటే ఇంకా 705 చదివాను, ఇప్పుడు 706లో 13 ఎకరాల 13 గుంటల భూమి. అట్లాగే 707లో 2 ఎకరాల 36 గుంటలు. అట్లాగే 708లో 12 ఎకరాల 38 గుంటలు. అట్లాగే FDL ఎక్స్టెన్షన్ ఇన్ ఎక్రాస్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఎక్స్టెన్షన్ ఎక్కడ దాకా ఉంది? బఫర్ జోన్స్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి
0.37 ఇచ్చాడు. అట్లాగే వాడు ఎక్స్టెన్షన్ నింది అంటే బ్యాలెన్స్డ్ వచ్చేసరికి 2 ఎకరాల 10 సెంట్లు అంటే దాదాపుగా 10 ఎకరాల 6 సెంట్లు అనేది పట్టా భూమిగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఉంది. మనోడు ఏం చెప్తాడు, మొత్తం 13 ఎకరాలు కూడా చెరువులో ఉందని చెప్తున్నాడు. వాడు 13 ఎకరాలలో 10 ఎకరాల 6 గుంటలు అనేది అది ఎక్స్టెన్షన్ ల్యాండు, అక్కడ ఎటువంటి చెరువుకి సంబంధం లేనటువంటి ల్యాండ్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 707లో 2 ఎకరాల 36 సెంట్లు మొత్తం కూడా వీడు సర్కారు అని చెప్పి ఇచ్చాడు. అంటే సికా సర్కారీ అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూమి ఇది. అంటే అందులో చెరువు ఉండొచ్చు బహుశా. ఆ చెరువు యొక్క బఫర్ జోన్ లిమిట్స్ అనేవి 707 చెరువు అయితే దాని బఫర్ జోన్ వచ్చేసరికి 705, 706, 708 అయి ఉండొచ్చు. అంటే ఆ చెరువు పరిధిలో ఆల్రెడీ ఇక్కడ మనకు చెప్పాడు 2 ఎకరాల 10 సెంట్లు చెరువు ప్రాంతంలో అంటే ఎక్స్టెన్షన్ చేయబడినటువంటి చెరువు ప్రాంతంలో ఉందని చెప్పడం జరిగింది. వాడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఏం పిచ్చిది కాదు. పవన్ కళ్యాణ్ గారు కొట్టేసిన ల్యాండ్ రిజిస్టర్లు అవ్వనటువంటి ల్యాండ్లు ఏమి అక్కడ చూపించాల్సిన అవసరం లేదు. అట్లాగే ఈ 706లో 13 ఎకరాలు కూడా ఒక్క పవన్ కళ్యాణ్ గారి పేరు మీద 10 ఎకరాలు ఉంటే మిగిలినటువంటి ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందో 3 ఎకరాల 13 గుంటల భూమి ఎస్ లలిత సురేష్ రెడ్డి హస్బెండ్ ఫాదర్ ఆఫ్ సురేష్ రెడ్డి మీద ఎక్కడ ఆ భూమి ల్యాండ్ ఉంది. అంటే నాకు అర్థం కావట్లేదు అక్కడ క్రయ విక్రయాలు ఎలా జరిపాయి అంటే ఇప్పుడు నీ లెక్క ప్రకారం ఎస్ లలిత అనేటువంటి వాళ్ళు కూడా భూ కబ్జా చేశారా? అట్లాగే 708లో కూడా 708లో కూడా క్రయ విక్రయాలు జరిగాయి. అక్కడ కూడా సబ్ డివిజన్స్ పార్టీషన్స్ అయ్యాయి. అంటే వాళ్ళు కూడా ఆ భూమిని కబ్జా చేశారా? అట్లాగే 705లో కూడా క్రయ విక్రయాలు జరిగాయి, సబ్ డివిజన్స్ జరిగాయి. అంటే అందులో ఉన్న వాళ్ళు కూడా దొంగలేనా? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 707 ఒక్కటి మాత్రమే ఎవరి పేరు మీద క్రయ విక్రయాలు కానీ కొనుగోలు కానీ జరగలేదు. అంటే 707 అనేది సర్కారీ శిఖ అంటే నాకు తెలిసినంత వరకు అది చెరువు అయి ఉండొచ్చు. చెరువుకున్నటువంటి పరిధుల్లో బఫర్ జోన్స్ అనేవి అన్ని సర్వే నెంబర్లో నుంచి 3 ఎకరాలు 4 ఎకరాలు 2 ఎకరాలు అట్లా ఉంటూ వచ్చింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా కీలకమైన అంశం ఒకటి చెప్పారు. శిఖా పట్టా అనేటువంటిది ఒకటి నిన్న రంగనాథ్ గారు కూడా చెప్పేశారు. ఎవరైనా అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు, దాని క్రయ విక్రయాలు జరుపుకోవచ్చు. అయితే ఆ శిఖా పట్టాలలో భారీ నిర్మాణాలు జరపకూడదు, అది జరిపితే చట్టరీత్యా నేరం అని చెప్పేశారు. సో నిన్న నువ్వు కూడా చెప్పేశావు పంటలు పండించుకోవచ్చు తప్పులేదు, మరి పవన్ కళ్యాణ్ గారు పంటలే కాదు మట్టి దోలేరని చెప్పేసి అన్నావు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉంటే చూపించాలి. ఇవన్నీ ఏంటయ్యానంటే ఏదో పిచ్చి మాటలు. ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసింది, ప్రభుత్వం ఆమోదం చేసింది, ప్రభుత్వం ఆన్లైన్లో ఎక్కించింది. 2014లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమన్నా అలా చేసుంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేది కాదు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే గుడ్డగాల్చి మీద పడేయటం. ఇక్కడ ఒరిజినల్స్గా ఆల్రెడీ నేనేదో పోయి హైడ్రా రంగనాథ్ గారిని కలిశారు. అరే కలిస్తే ఏమవుతుందిరా భయ్? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అందులో అన్నీ నేను మొత్తం సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూములు ఈరోజు చూపించారు కదా. ఇప్పుడు 705 సర్వే నెంబర్ ఉంది. 705 సర్వే నెంబర్లో మొత్తం 17 ఎకరాల 6 గుంటకలు ఉంది. ఈ 6 గుంటకలు ఎక్కడ ఉంది? మొత్తం కలిపితే ఇందాక ఆయన ఒక మాట చెప్పాడు, మొత్తం చెరువు విస్తీర్ణం బఫర్ జోన్ కావచ్చు మొత్తం కలిపి కూడా దాని ఎఫెక్ట్ చూపించే ప్రాంతం మొత్తం కూడా 26 ఎకరాలే ఉందని చెప్పాడు. మరి ఈ లెక్క ప్రకారం ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా 30-40 చిల్లర ఉంది కదా. మరి 26 ఎకరాలు అంటే మిగిలింది ఏమైంది? కాబట్టి ఇవన్నీ ఏదో ఒక తప్పుడు ఆరోపణలు చేయటం, తప్పుడు ఎలిగేషన్ చేయటం. పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నటువంటి భూమిని నువ్వే కొనుక్కుంటేనే కదా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. పలానా సర్వే నెంబర్ అందులో పర్టికులర్ డీటెయిల్స్ కూడా చూపించాడు కదా పవన్ కళ్యాణ్ గారు. పలానా 32-13 అప్లికేటెడ్ 2014 SRI శంకరపల్లి అని చెప్పేసి అక్కడ సర్వే నెంబర్లో మీకు రిజిస్టర్స్ డాక్యుమెంట్ నెంబర్ కూడా మెన్షన్ చేశాడు కదా. ఆ డాక్యుమెంట్ తీయండి బయటికి. ఆ డాక్యుమెంట్ తీస్తే కొనుగోలు క్రయ విక్రయాలు బయటకు వస్తాయి. అట్లాగే అక్కడ ఏం జరిగింది అనేటువంటిది బయటకు వచ్చేస్తుంది. ఎవరెవరు అమ్మారు, ఎవరెవరి దగ్గర నుంచి ఆయన కొనుగోలు చేసుకున్నాడు బయటకు వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి కబ్జా చేశాడు అంటే ఆయన కబ్జా చేసుకుంటా ఉంటే తెలంగాణ సర్కార్ ఊరుకుందా? టీఆర్ఎస్ పార్టీ నువ్వు పెంచిపో మిమ్మల్ని ఉసుకులుపుతున్న టీఆర్ఎస్ పార్టీ ఊరుకుందా? లేకపోతే రేవంత్ రెడ్డి ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. అవన్నీ ఉట్టి మాటలు.
ఆయన కష్టార్జితం ఆయన కొనుక్కున్నాడు. ఆయనకి అక్కడ అందరికీ ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అందరూ బ్రహ్మాండంగా వాళ్ళు ప్రకృతి వ్యవసాయం పేరుతోటో లేకపోతే రిసార్ట్స్ పేరుతోటో ఏ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, పవన్ కళ్యాణ్ గారి విషయుడు మాత్రమే పైకి లేపాలి. ఆయన పైకి లేగిస్తే మనకు ప్రయారిటీ వస్తుందనే ఉద్దేశం తప్పనిచ్చి అక్కడ డెఫినెట్లీగా అక్కడ ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన చేతిలో భూమి ఉన్నమాట ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉంది. ఆయన ఎక్కడా కూడా ఒక సెంటు కబ్జా చేసినట్టు కానీ మీరు అది క్లారిఫై చేయాల్సింది. మీరు ఏమంటున్నారంటే మీరు దాని మీద పూర్తి విచారణ కావాలని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు తీసుకోండి, అందులో తేలిపోయింది కదా. ఊరికే ఉట్టి మాటలు మాట్లాడి కోడి చెరువును కబ్జా చేశారని కోడి బ్యాచ్కి వస్తున్నారేంటి? కనీసం బుర్ర ఉండాలి కదా. కొట్టేసిన భూములు ఎవరో బినామీ పేరు మీద పెట్టుకుంటాడు కదా, ఆయన పేరు మీద ఎందుకు పెట్టుకుంటాడు? ఆయన ఎన్నికల అడిఫిట్లు ఎందుకు చూపించుకుంటాడు? దాన్ని చూపించాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఇవన్నీ ఏందయ్యానంటే ఒక ఫాల్స్, ఏదో ఒక తీగ పట్టుకుని దాన్ని లాగినాం, ఇదిగో ఇది నిజం కావాలా ఎవరు తెలుస్తుంది? ఎవరికి ఉన్నాయి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భూములు అయితే ఈజీగా తీయచ్చు, కానీ తెలంగాణలో ఈసీ అంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. కనీసం డాక్యుమెంట్స్ బయటికి తీయాలన్నా కూడా చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇవన్నీ ఒక రకంగా ఏందయ్యానంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడటానికి అవకాశం కల్పించారు అంతే, అంతకుమించి అక్కడ ఏం లేదు.